హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు వనజా రామశెట్టి గారు. హాయ్ మేడం. హలో మా. సో ఇప్పుడున్న చాలా సెలబ్రిటీస్ని చూసినట్లయితే మనకి చాలామంది డయాబెటీస్ అని మయోసైటిస్ అని ఇలా చాలా రకాల హెల్త్ ఇష్యూస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళే ప్రెస్ మీట్స్ పెట్టి కూడా వాళ్ళే చెప్పుకుంటున్నారు. సో వాళ్ళ సెలబ్రిటీస్ అయి ఉండి అంత పర్ఫెక్ట్ డైట్ ఎక్సర్సైజ్లు ఫిట్గా ఉండి కూడా ఎందుకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. లైక్ ఏం చేంజ్ వచ్చింది అంటే ఇప్పుడు సెలబ్రిటీ లైఫ్స్ అంటే మనం నార్మల్గా వాళ్ళ మూవీస్లో చూస్తాము, ఎడిటింగ్లో చేసిన డాన్సెస్ చూస్తాము, వాళ్ళు చేసే యాక్టింగ్ చూస్తాం కదా. అప్పుడు అదంతా ఒక ఫ్లోలో చూసేస్తాం. 2.5 hours మూవీ చూస్తే మనకేమవుతుంది, ఒక ఇంప్రెషన్ పడిపోతుంది. ఓకే, వీళ్ళు హెల్దీగా ఉన్నారు, బాగున్నారు. కాకపోతే వాళ్ళు ఆ షూటింగ్ అంతా చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్నిసార్లు సిక్ అయ్యారు, అవన్నీ వాళ్ళకి మాత్రమే తెలుసు. ఓకే, అందరూ సినిమా యాక్టర్లు హెల్దీగా ఉన్నారు అంటే లేదు. యాక్చువల్గా అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా. ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఒక సీరియల్ యాక్ట్రెస్ ఎవరిదో ఒక ఇష్యూ వచ్చింది కదా, తనకు పదే టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్, షూట్స్కి వెళ్ళడానికని పెయిన్ కిల్లర్స్ వేసేసుకోవడము, అట్లాంటివన్నీ చేసిన తర్వాత అమ్మాయికి ఒక మేజర్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు సేమ్ థింగ్ ఏంటంటే ఈ ఫిల్మ్ యాక్టర్స్ కూడా వాళ్ళకి రకరకాల ఇబ్బంది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక షూట్కి వెళ్ళాలి అంటే, ఒక టైంలో ఒక షూట్ దగ్గర ఉండాలి అంటే వాళ్ళకి ఏదైనా పెయిన్ వచ్చినా, బ్యాక్ ఏక్ వచ్చినా, హెడ్ ఏక్ వచ్చినా ఒక మెడిసిన్ తీసుకోవాల్సిందే. నాకు తెలిసి ఏదో ఒక మెడిసిన్, ఏదో మెడికేషన్ చేస్తారు. ఆ బాధతోటి అయితే వెళ్ళి ఎవరు చేయరు. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంత ఎక్సర్సైజెస్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా, వాళ్ళ బాడీ రెస్ట్ అడిగినప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోరు. సో ఆయుర్వేదాలు ఏమంటారంటే, బాడీ ఎప్పుడైతే రెస్ట్ అడుగుతుందో, అలసిపోతావు, కళ్ళు మండిపోతుంటాయి, కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నప్పుడు ముక్కులోంచి వాటర్ వస్తుంటుంది. చాలాసార్లు మనం గమనించాం, ముక్కులోంచి వాటర్ వస్తే బాగా వేడి చేసింది అంటాం. వేడి చేయడం కాదు, బాడీ ఏం చెప్తుందంటే నీ బాడీ అలిసిపోయింది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని మనకు ఒక సిగ్నల్. అది ఆ సిగ్నల్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసేసి మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మంచి సలాడ్స్ తిని, ఎన్ని జ్యూసెస్ తాగి, ఎంత ఫ్రూట్స్ తిన్నా, అండ్ సెకండ్ థింగ్ సరిగ్గా టైంకి నిద్రపోకపోయినా, ఇవన్నిట్లో ఏది చేయకపోయినా మనకి డెఫినెట్గా ఒక ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది. అయితే నిద్రలో కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు చాలామందికి కుదరదు. 9 o'clock ఇప్పుడు చెప్తాం 7 గంటలకు తినేయండి, 9:30, 10ంటికి పడుకోండి అని అందరు న్యూట్రిషనిస్టులు చెప్పే మాటే ఇది. ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ ఉండదు చాలామందికి. ఎందుకంటే 9:30 చాలామంది నిద్ర రాదు. నువ్వు 8 గంటలకు 8:30కు ఆఫీస్ నుంచి వస్తావు, ఫ్రెష్ అయ్యి అన్నం తిని, నిద్ర రాదు చాలామందికి. అట్లా ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక టైం ఏదైతే ఫిక్స్ చేసుకుంటామో 11 o'clockకి నిద్రపోతే రోజు 11కి పడుకుని ఉదయం 6 గంటలకి లేచేలాగా అట్లీస్ట్ ఈ ప్యాటర్న్ అంటే ఒకటే టైం ఫిక్స్ చేసుకుని ఉండాలి. సో ఫిల్మ్ యాక్టర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ చేయలేరు వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఫోకస్ అంతా ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ మీద ఉంటుంది. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెళ్ళి కాస్త ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాటర్ ఇంటేక్, అవన్నీ ఉంటాయి. సో ఈ మైనస్లు చాలా ఉన్నాయి కదా. ఎన్ని ప్లస్లు ఉన్నాయో అంతకంటే ఎక్కువ మైనస్లు ఉన్నాయి. కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఇమ్యూన్ సిస్టమ్ని బేస్ చేసుకుని వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్, అది క్యాన్సరే అవ్వచ్చు, లేకపోతే బీపీ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సమంత కేసులో చూసాం మనం, మయోసైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆటో ఇమ్యూన్ ఎందుకు వస్తాయి మనకి? ఇమ్యూనిటీ బాగోలేనప్పుడు, మన ఇమ్యూనిటీ సరిగా ఉండనప్పుడు డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లా రాకుండా ఉండాలంటే అన్నిట్లో మనం కేర్ఫుల్గా ఉండాలి. బాడీ రెస్ట్ అడిగినప్పుడు రెస్ట్ తీసుకోవాలి, సరైన టైంకి నిద్రపోవడం. ఈ ఆహార విషయంలో అయితే ఎనీవేస్ అందరికీ తెలుసు ఏం తినాలో ఏం తినకూడదు. సో వాళ్ళు అంత కేర్ చేసుకున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా మేడం. ఇంకా నార్మల్ పీపుల్కి వచ్చేసరికి ఏం చేయాలంటారు? అసలు నన్ను అడిగితే వాళ్ళకంటే మనమే ఎక్కువ కేర్ తీసుకోవచ్చు. వాళ్ళకైతే అరాటిక్ షెడ్యూల్స్ కదా, మనకంతా కనిపించే ఫ్యాన్సీ వరల్డ్. అది ఫ్యాన్సీగా తిరుగుతారు, ఎక్కడెక్కడ ఉంటారు. వాళ్ళకు ఉన్నంత భయంకరమైన లైఫ్ ఎక్కడా ఉండదు ఎవరైతే మూవీస్లో యాక్ట్ చేస్తారో. ఎందుకంటే పాపం వాళ్ళ టైం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి, తిరగాలి, ఏ లొకేషన్స్కి వెళ్ళాలి, ఆ లొకేషన్ ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు వర్క్ చేస్తారు. అట్లీస్ట్ మనకి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఆ సెలబ్రిటీ స్టేటస్లో లేని వాళ్ళు, మూవీ యాక్టర్స్ అవన్నీ కాని వాళ్ళకి అట్లీస్ట్ మనకి ఒక టైం మనకు తెలుసు, మనం ఈ టైంకి నిద్రలేస్తాం, ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, నేను మార్నింగ్ 10 to 7 ఆఫీస్లో ఉంటాను, ఇవన్నీ మనకి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. అట్లీస్ట్ వీఆర్ బ్లెస్డ్ అనమాట. అట్లా ఉన్నప్పుడు మన షెడ్యూల్ మన చేతిలోనే ఉంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా నిద్ర కాంప్రమైజ్, ఏ టైంలో నిద్రపోయినా 7 hours పడుకునేలాగా చూడండి. అయితే భోజనము, నిద్ర ఇవన్నీ టైం అనమాట. ఈ రోజు నేను 10 గంటలకు తిని, 9కి తిని, ఎల్లుండి మళ్ళీ ఇంకొక టైం కాదు. ఇప్పుడు ఇట్లాంటి షెడ్యూల్స్, ప్రాపర్ టైం, అన్నిటికీ టైం. నిద్రపోవడానికి ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ 8 అంటే 8కే చేయండి ప్రతిరోజు.
లంచ్ 1:30 అంటే 1:30కే చేయండి లంచ్, అండ్ డిన్నర్ 7 అంటే 7, లేదు 9 అంటే 9, బట్ టైంకి ఫిక్స్ అయిపోతుంది. చిన్న కరెక్షన్స్ ఇప్పుడున్న షెడ్యూల్లో మనకు కుదరదు, చాలా టైమింగ్స్ మనకు తెలియదు కాబట్టి అట్లీస్ట్ మన చేతిలో ఉన్నది ఏంటంటే మన టైమింగ్స్ని మనం సెట్ చేసుకోవడం. ఒక డిసిప్లిన్ తోటి 8 అంటే 8, 9 అంటే 9, ఆ డిసిప్లిన్ ఉంటే అట్లీస్ట్ కొంతలో కొంత మనకి ఇవన్నీ రాకుండా మనం చూసుకోవచ్చు. కొంచెం బయటపడచ్చు. ఎస్ ఎస్ ఎస్. సో ఇవన్నిటికి మెయిన్ ప్రాబ్లం అనేది ల్యాక్ ఆఫ్ స్లీప్ అని అంటారు. స్లీప్ లేక, టైం టు టైం ఫుడ్ చేంజ్ చేసుకుంటే హెల్దీగా అయిపోతుంది. డెఫినెట్గా చిన్న లైఫ్ స్టైల్లో చేంజెస్. ఇంకా మనం ఫ్యూచర్లో ఇంకా మాట్లాడుకుందాం. మనం యోగా కానీ, ముద్రాస్ కానీ, బ్రీదింగ్ కానీ, ఇవన్నీ ఆయుర్వేదాలో చక్కగా చెప్పారనమాట. ముద్రాస్ మనం చాలా ఇగ్నోర్ చేసేస్తాం అవన్నీ, కానీ అవన్నీ మన డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తే హ్యాపీ హెల్త్, హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టకుండా. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే మంచి ఆరోగ్యం కావాలి అంటే ఏదో చాక్లెట్లు తిన్నట్టు పెయిన్ కిల్లర్లు వేసుకోవడం ఆపేయాలి. రైట్. మెయిన్ కాజ్ ఫర్ ఎనీ ప్రాబ్లం వారంలో చాలామంది 3-4 సార్లు హెడేక్ ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతంగా బ్యాక్ పెయిన్, ఆ పెయిన్, ఈ పెయిన్ అనేసి ఏవేవో ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారు. ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అప్పటికి రిలీఫ్ ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. అవన్నీ వేసుకున్నందువల్ల మనకి రకరకాల వేరే ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్, కెమికల్ రియాక్షన్స్ అని, మనం తిన్న ఆహారంలో విటమిన్ అబ్జార్బెన్స్ కాకపోవడం అని, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కాస్త అవాయిడ్ చేస్తే సరిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు, మా ఆడియన్స్కి తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదండి, దేనికైనా కూడా ఓవర్ మెడికేషన్ అనేది ఎప్పటికన్నా డేంజర్ అని చెప్తున్నారు మేడం మనకి. సో కొంచెం అది స్టాప్ చేసి హెల్త్ మీద కేర్ తీసుకుంటే ప్రతి ఒక్కరు హెల్తీగా అవ్వచ్చు. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.